కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చిన్న చిత్క నాయకుల భూములు పోతాం. నల్ల రేగడి బంగారం, 1 ఎకరానికి 20 క్వింటాల పత్తి, 20 క్వింటాల పచ్చిమిర్చి వంతది అంటారు. ఆ భూముల మీద కన్నేసింది కాంగ్రెస్. కొంతమంది ఈ అన్నబోయినపల్లి ప్లస్ బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ, ఎందుకంటే అది ఎందుకు గట్టిగా మాట్లాడుతూ ఉన్నా అంటే నేను దగ్గరుండి అక్కడ సర్వేల రూపంలో కూడా చూసిన 119 సర్వే నెంబర్ ఏదైతే ఉన్నదో అన్నబోయినపల్లి, బ్రాహ్మణపల్లి, మాడుగులకు టచ్ అయ్యకుండా పోయేది. ఆడ 500 ఎకరాలకు పైచిలుకు 500 ఎకరాల పైచిలుకు లేదా 400 ఎకరాల పైచిలుకు మొత్తము కూడా ప్రభుత్వ భూమి లావన్పట్ట భూమి ఉన్నది. ఆ లావన్పట్ట భూమి ఏదైతే ఉన్నదో దాన్ని రోజు దాన్ని తప్పించుకుంటా 500 ఎకరాల మీదకి వెళ్ళి తీసుకపోతే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎవరికీ హాని కాదు. ఆ అలైన్మెంట్ కనుక దాంట్లోకి వెళ్ళి తీసుకపోతే ఎవరికి అసలు ఇబ్బందే కాదు. కానీ ఆ అలైన్మెంట్ లోపల నుంచి పోయిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారి మామ ఊరు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి దగ్గరి బంధువుల భూములు పోతున్నాయనే ఒక నెపంతో ఆ అలైన్మెంట్ మరోసారి ఇంత మార్చి కొడితే నల్ల రేగడి భూములు అట్టకెక్కుతున్నాయి.